ध्याये भद्राद्रिवैकुण्ठरामं सीतारमान्वितं शङ्खचक्रधनुर्बाणधरं सौमित्रिसेवितम्। భగవద్బంధువులారా, భద్రాచల దివ్యక్షేత్రం మన భారతావనిలో ఉండే అన్ని రామక్షేత్రముల కంటే అత్యంత వైలక్షణ్యాన్ని వైశిష్ట్యాన్ని పొంది ఉన్న క్షేత్రం. వైలక్షణ్యం అంటే ఇతర క్షేత్రముల కంటే చాలా ప్రత్యేకతలు కలిగి ఉండుట అని అర్థం. ఏమా ప్రత్యేకతలు? మూర్తి యొక్క ఆవిర్భావం ఒక ప్రత్యేకం. ఇక్కడ ఉన్న రామచంద్ర ప్రభువు యొక్క మూర్తిమత్వం ఒక ప్రత్యేకం. రామచంద్ర ప్రభువుకి జరిగేటువంటి ఉత్సవాదులన్నీ ఒక ప్రత్యేకం. ఇక్కడ రామచంద్ర ప్రభువు వేంచేసి ఉండి తానున్నటువంటి ఆ ఆసన స్థితి ఒక ప్రత్యేకం. ఇలా చాలా ప్రత్యేకతలు కలిగి ఉన్న ప్రాంతం ఈ క్షేత్రం. ఈ క్షేత్రానికి చారిత్రకంగా ప్రసిద్ధి ఉన్నది, పౌరాణికంగా ప్రసిద్ధి ఉన్నది. పౌరాణిక ప్రసిద్ధి అని అంటే అర్థం ఏదైనా ఒక పురాణంలో ఈ క్షేత్రం యొక్క వైభవాన్ని తెలపబడి ఉండడం. పురాణములన్నీ వేదవ్యాస మహర్షి యొక్క అనుగ్రహంతో మనకు అందినటువంటి గొప్ప విజ్ఞాన రాశి. అలాంటి పురాణములలో ఏదో ఒక పురాణంలో ఈ క్షేత్రం యొక్క చరిత్ర ఉంటే ఆ పురాణ ప్రసిద్ధము అని అంటాం ఆ క్షేత్రం. అలా ఈ క్షేత్రం పురాణ ప్రసిద్ధమైన క్షేత్రం. వేదవ్యాస మహర్షి లోకానికి అనుగ్రహించిన 18 పురాణములలో అన్యతమమైన పురాణం ఒక పురాణం, బ్రహ్మపురాణము అని అంటారు. ఆ బ్రహ్మపురాణంలో గౌతమి మహాత్మ్య ఖండము అని ఒక విభాగం. ఆ విభాగంలో 112వ అధ్యాయంలో ఈ చరిత్ర అద్భుతంగా చెప్పబడి ఉన్నది. అంటే దాదాపు 1000 సంవత్సరముల క్రితం చరిత్ర కలిగిన క్షేత్రం అన్నమాట. కానీ మనందరికీ బాగా తెలిసిన చరిత్ర 16వ శతాబ్దం యొక్క ఉత్తరార్ధం నుండి బాగా తెలుసు. భక్త రామదాసు గారు, పోకల దమ్మక్క గారు, తూము నృసింహదాసు గారు, అదేవిధంగా తానీషా ప్రభువు, వీళ్ళందరి యొక్క వ్యక్తిగత చరిత్రలతో కలిసి ఉండడం, చారిత్రకమైనటువంటి అనేక రకాల పరిణామాలు పొంది ఉండడం వల్ల కూడా ఈ క్షేత్రం చారిత్రక ప్రసిద్ధమైన క్షేత్రం. ఈ రెండూ ఒక ఎత్తు అయితే, ఈ ప్రాంతానికి త్రేతాయుగంలో అవతరించిన రామచంద్ర ప్రభువుకి ఉండే సంబంధము చాలా గొప్ప సంబంధం. అవినాభావ సంబంధము అని అంటాం కదా మన వ్యవహారంలో. ఏమిటి అవినాభావం అంటే? రాముడే కనుక ఈ ప్రాంతానికి రాకపోతే ఈ ప్రాంతానికి విలువ లేదు, అది సహజమే. రాముడే కనుక ఈ ప్రాంతానికి రాకపోతే రాముడి కథకు విలువ లేదు. ఇది కదా విశేషం. కారణం, రామచంద్ర ప్రభు యొక్క అవతారం దేనికి ఏర్పడింది? అసలు భగవంతుడి యొక్క అవతారమే 3 కోసం ఏర్పడుతుంది. సాధు పరిత్రాణమని, దుష్కృద్వినాశనమని, ధర్మ సంస్థాపనము అనే 3 అంశములు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ యుగే యుగే సంభవామి అని తాను చెప్పారు. ఈ 3 ప్రధాన కారణాలు. కానీ మన పెద్దలంతా రామావతారాన్ని ప్రత్యేకంగా ఉపాసన చేస్తూ, ప్రత్యేకంగా దాని గురించి ప్రవచిస్తూ ఒక అందమైన మాట అంటారు. తక్కిన అవతారములన్నీ ఆ 3 కోసం కావచ్చేమో, కానీ రామావతారం ఆ 3 కోసం మాత్రమే కాదు. మరి దేనికోసం? మానవుని సరిదిద్దడం కోసం, మానవ జీవనాన్ని ఒక గాటలో పెట్టడం కోసం, ఒక బాట చూపించడం కోసం, ఆదర్శాన్ని నెలకొల్పడం కోసం అని
వ్యాస మహర్షి చెప్తారు భాగవతంలో, మర్త్యావతారస్తు ఇహమర్త్య శిక్షణం. రామావతారం సామాన్యమైన అవతారం కాదయ్యా, మర్త్య శిక్షణమైన అవతారం. మానవుడనేవాడు ఎలా బతకాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఏ ఏ హద్దులలో ఉండాలి, కష్టం వస్తే ఎలా ఉండాలి, సుఖం వస్తే ఎలా ఉండాలి, ధైర్యంగా దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ధర్మాన్ని స్థాపించడం కోసం దేన్నైనా త్యాగం చేసే స్థితి ఎట్లా ఉండాలి, ఇవన్నీ రాముని చూస్తే అర్థమవుతాయి, రామకథ చూస్తే అర్థమవుతాయి. నిజానికి రామచంద్ర ప్రభువు యొక్క కథ అంటే అర్థం, అనగనగా కోసల రాజ్యం, ఆ రాజ్యానికో రాజధాని అయోధ్య, అయోధ్యకో రాజుగారు దశరథుడు, ఆయనకి 3 భార్యలు, 4 కుమారులు. ఇది రామాయణం కాదు, ఇదే రామాయణం కాదు, ఇదే మనం తెలుసుకోవాలి అనే అభిప్రాయం కాదు మహర్షుల వారిది. కారణం, రామాయణం యొక్క పుట్టుకలోనే వాల్మీకి మహర్షి నారద మహర్షిని అడిగిన ప్రశ్న ఏమి? ఒక మంచి మనిషి కథ చెప్పవా, ఆ కథ లోకానికి ఇచ్చి వాళ్ళందరికీ ఒక ఆదర్శాన్ని చెబుతా అన్నాడు కదా వాల్మీకి. అది కదా భావం, ఆంతర్యం అది కదా. అప్పుడు నారద మహర్షి చెప్పిన కథ ఒక మంచి మనిషి కథ అంతే. అది రాముడి కథ, కృష్ణుడి కథ, ఇంకొక దేవుడి కథ పక్కన పెట్టేద్దాం. అంటే ఒక మంచి మానవుని యొక్క కథ అది. కాబట్టి రామచంద్ర ప్రభు కథ అంటే కథని చూస్తే మనకి సామాన్యంగా అనిపిస్తుంది. కాబట్టి కథ కాదుగా మీరు తెలుసుకోవాల్సింది రాముని యొక్క ప్రవర్తనము మీరు తెలుసుకోవాలి అని వాల్మీకి దానికి రామకథ అని పేరు పెట్టకుండా, రామచరిత్ర అని పేరు పెట్టకుండా, రామ పురాణం అని పేరు పెట్టకుండా రామాయణము అని పేరు పెట్టాడు. అయనం అంటే అర్థం రాముని యొక్క ప్రవర్తనము, నడవడిక అని అర్థం. రాముని నుండి మనం ఆ రామాయణాన్ని అర్థం చేసుకోవాలి. రాముడు అనే ఒక సంఘజీవి తల్లితో ఎలా, తండ్రితో ఎలా, భార్యతో ఎలా, పరస్త్రీలతో ఎలా, భటులతో ఎలా, మంత్రులతో ఎలా, రాజులతో ఎలా, తోడివారితో ఎలా, చిన్నవారితో ఎలా, చుట్టూ ఉండే వాళ్ళతో ఎలా, శత్రువుతో ఎలా ప్రవర్తించాడు అనేదే రామాయణం యొక్క ప్రధానమైన ఉద్దేశ్యం. వ్యక్తిగత వికాసమంతా రాముని యొక్క పాత్రను పట్టి చూస్తే మనకి అలాగా అర్థమవుతుంది. అందుకనే రామాలయాలు ఒక వ్యక్తిత్వ వికాస కేంద్రాలు గతంలో. ఎందువల్ల? రామాలయం ఉంటే రాముడి గురించి చెప్పుకుంటాం, రాముడి గురించి చెప్పుకుంటే మానవీయత, మానవత్వం యొక్క సౌరభం మనకు తెలుస్తుంది. ఇలాగా మనుషుల్ని సరిదిద్దడం కోసం రామాయణం ఉన్నది, అది రామావతారం. అలాంటి రామచంద్ర ప్రభువుగా అవతరించిన పరమాత్మ శ్రీమన్నారాయణుడు ఈ లోకంలో మనిషిగానే నేను ఉండాలి, మనుషులకు ఆదర్శంగానే ఉండాలి అనుకుని ఎన్నెన్ని కష్టాలు, నష్టాలు, ఆపదలు వచ్చినా తన దివ్యత్వాన్ని ప్రకటించకుండా మామూలు మనిషిలా ప్రవర్తించాడు. కాబట్టి రామావతారాన్ని మాయా మానుష అవతారము అని పిలుస్తారు. కృష్ణావతారాన్ని లీలా మానుష అవతారము అని పిలుస్తారు. అంటే కృష్ణ పరమాత్మ, రామచంద్ర ప్రభువు ఇద్దరూ కూడా మనుషులలాగే ఉండాలని ఈ లోకంలోకి వచ్చారు. రాముడు 100కి 100 పాళ్ళు మనిషిగా ప్రవర్తించాడు. కానీ కృష్ణుడు పుడుతూనే శంఖచక్రాలతో పుట్టాల్సి వచ్చింది. తల్లిగారికి ఒక నమ్మకం కోసం. పుట్టిన తర్వాత మాట్లాడాల్సి వచ్చింది చిన్న పిల్లాడిగా, రోజులు కాదు గంటల పిల్లాడిగా, తండ్రి గారి నమ్మకం కోసం. ఎన్నో లీలలు చేయాల్సి వచ్చింది తన తోడి వాళ్ళ కోసం. ఒక్కోసారి దేవుళ్ళ కనిపించాల్సి వచ్చింది, ఒకసారి పిల్లవాళ్ళ కనిపించాలి, ఒకసారి గొల్ల పిల్లలతో దెబ్బలు తినే పిల్లవాళ్ళ, ఒకసారి బ్రహ్మాది దేవతలందరినీ మొట్టికాయలు వేసే ఒక అద్భుతమైన వ్యక్తిగా కనిపిస్తారు. కాబట్టి కృష్ణావతారం అంతా చూస్తే దేవుడా మానవుడా, దేవుడా మానవుడా అన్నట్టుగా సాగుతుంది. కాబట్టే ఆ కృష్ణ అవతార వైభవాన్ని లీలామానుషము అని పిలుస్తారు. ఆయన ఇష్టం అనుకుంటే దేవుడు, కాదనుకుంటే మానవుడు, అలా ఉన్నాడు. కానీ ఎంత కష్టం వచ్చినా నేను మానవుణ్ణే అనుకుంటే ఎప్పటికప్పుడు నేను మనిషిని అనుకుంటూ నడిచినవాడు రాముడు. సామర్థ్యం ఉండి కూడా తట్టుకోగలుగుట అనేది కదా గొప్ప ఆత్మస్థైర్యానికి గుర్తు.
అలాగా అద్భుతమైనటువంటి అవతారం రామావతారం. 14 ఏళ్ల వనవాసం, అది సీతారాములకు కష్టం కలిగించిందేమో కానీ మనందరికీ గొప్ప మేలు కలిగించింది. వారే కనుక వనవాసం లేకపోతే ఈ రాక్షస సంహారం జరిగేదో కాదో తెలియదు కదా. రామావతార పరమార్థం కూడా దీనిలో అంతర్లీనం కాబట్టి రామావతారంలో వనవాస కాలం చాలా గొప్ప కాలం. ఆ వనవాస కాలాన్ని మన పెద్దలు 3 రకాలుగా విభజించారు. అంటే వింగడించరు. 10 ఏళ్ళు ఒకటి, 3 ఏళ్ళు ఒకటి, ఏడాది ఒకటి, 10 + 3 + 1. ఇది ఒక విభాగం. ఏమిటి విభాగంలో ఉండే తమాషా? అయోధ్య నుండి రామచంద్ర ప్రభువు ఇప్పుడు మనం కూర్చున్న ఈ ప్రదేశం దాకా రావడానికి 10 ఏళ్ల కాలం పట్టింది. అంటే నడుస్తుంటే అంతకాలం పడుతుందా అనుకోకండి. వాళ్ళు నడుస్తూనే ఉండాలనే నియమం, పాదయాత్ర నియమం ఏమి పెట్టుకోవాలి. వాళ్ళు బయలుదేరి అక్కడక్కడ కొద్ది కాలం నివాసం ఉన్నారు. వాళ్ళు అక్కడ కొద్ది కాలం, మరో చోట కొద్ది కాలం, మరొక మహర్షిని సేవించడం, ఆయన దగ్గర కొద్ది కాలం, అలా గడిపారు కదా. అలా గడుపుతూ అగస్త్య మహర్షుల వారిని సేవించడం కోసమని ఈ ప్రాంతం దాకా వచ్చారు. అగస్త్య మహర్షి చాలా గొప్ప వ్యక్తి, చాలా గొప్ప మహర్షి. ఎంత గొప్ప మహర్షి అని అంటే, ఒక చారిత్రక కోణంతో, ఒక లింగ్విస్టిక్, ఒక భాషా కోణంతో కనుక పరిశీలిస్తే ఈనాటి దక్షిణాది భాషలన్నింటికీ మూలమైన భాష ఆయన ఇచ్చిన ప్రసాదం మనకి. మన తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం, తుళు, కొంకణి, టెంకణి భాషలన్నీ ఉన్నాయి కదా, ద్రావిడ భాషలు. ఈ భాషలన్నింటికీ మూలమైన ద్రావిడ భాష అని ఒకటి ఉన్నది. ఆ ద్రావిడ భాష యొక్క సృష్టికర్త అగస్త్య మహర్షి. అంటే మన భాషా సంస్కృతులు రెండూ కూడా అగస్త్య మహర్షుల వారి యొక్క ప్రసాదితాలుగా భావిస్తాం మనం. అంత గొప్ప మహర్షి ఆయన. ఆయన్ని చూడాలి కదా. రామచంద్ర ప్రభు యొక్క వనవాస కాలంలో వనవాసం అంతా రామచంద్ర ప్రభు ఎలా వాడుకున్నాడంటే, ఎక్కడెక్కడ మహర్షులు ఉన్నారో అక్కడక్కడికి వెళ్ళి వాళ్ళని సేవించాలి, వాళ్ళ ద్వారా ధర్మాలు తెలుసుకోవాలి అని వాడుకున్నాడు ఈ వనవాస కాలాన్ని. బయలుదేరే ముందే చెప్పాడు ఆయన, నాకు వనవాసం అనేది గొప్ప ఛాన్స్లా దొరికింది నాన్న అని. ఛాన్స్ అంటే మహోదయము, గొప్ప అభివృద్ధికి అవకాశము అనుకున్నాడు రాముడు. కాబట్టి భరతునికి అదే మాట చెప్పాడు. అలాగే దాన్ని ఆ వనవాస కాలం అంతా తన శక్తిని పుంజుకోవడానికి, ఆత్మశక్తిని పెంపొందించుకోవడానికి రామచంద్ర ప్రభు వాడుకున్నాడు. అలా అగస్త్య మహర్షుల వారిని సేవించి కర్తవ్య బోధ చేయమంటే ఆయన చెప్పిన ఒక నాన్న ఇక్కడ కాదు నువ్వు ఉండవలసింది, నేను ఒక ప్రాంతాన్ని చెబుతా, అక్కడికి వెళ్ళి ఉండు, అక్కడికి వెళ్ళి ఉంటే లోకానికి వేలు జరుగుతుంది అని చెప్పి పంపించిన ప్రాంతం మన భద్రాచల ప్రాంతం. అగస్త్య మహర్షుల వారు ఆదేశిస్తే రామచంద్ర ప్రభువు సీతాలక్ష్మణ సంసేవితుడై ఇక్కడికి 40 కిలోమీటర్ల దూరంలో ఉండే పర్ణశాల అని ఇప్పటి పేరు, అక్కడికి చేరుకున్నారు. పంచవటి లేక జనస్థానము అని పిలువబడే ఆ ప్రాంతానికి. అక్కడ చాలా కాలం ఉన్నారు. ఎంతకాలం ఉన్నారంటే అగస్త్య మహర్షుల వారి నిర్దేశ స్థలం కదా అది. అక్కడ ఉంటేనే చాలా కార్యక్రమాలకి ఒక శ్రీకారం చుట్టే అవకాశం ఉన్నది. అక్కడ ఎంతకాలం ఉన్నారు అని వాల్మీకి రామాయణాన్ని సునిశ్చితంగా పరిశీలిస్తే, అయోధ్య తరువాత సీతారాములు ఎక్కువ కాలం మన భారత భూమిలో గడిపిన ఏకైక ప్రాంతం మన అదృష్టం కొద్దీ, తెలుగువారి అదృష్టం కొద్దీ ఈ భద్రాచల ప్రాంతం. 2.5 ఏళ్ల పాటు ఈ ప్రాంతంలో ఉన్నారు. ఇంతకాలం మరెక్కడా లేరు, ఉండవలసిన అవసరం వాళ్ళకి లేదు. మనకైతే ఈ ఊళ్ళో ఉద్యోగం ట్రాన్స్ఫర్ అయితే ఇంకో ఊళ్ళో ఉద్యోగం ఉంటుంది, కానీ చక్రవర్తి బిడ్డడైన రాముడు ఊళ్ళు మారవలసిన అవసరమే ఉంటుంది. అవసరం లేదు కదా, ఎక్కడ ఉండవలసిన అవసరం లేదు. కానీ అక్కడక్కడ ఎంతెంత కాలం ఉన్నారో కూడా వాల్మీకి అక్కడ మెన్షన్ చేస్తూ, అంటే మనకు సూచన చేస్తూ మన ఆ శ్లోకాల్లో చెప్పారు. సరే, పెద్దలు 2.5 ఏళ్ల పాటు ఈ ప్రాంతంలో ఉన్నట్టుగా నిర్ధారించారు. అలా రామచంద్ర ప్రభువు ఎక్కువ కాలం ఉన్న ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి ఒక విలువ. రాముడండి వనవాసానికి వెళుతూ మా ఊళ్ళో కూర్చుని కాస్త మంచినీళ్ళు తాగి వెళ్ళాడండి,
మా ఊరు గొప్ప క్షేత్రము అనే క్షేత్రాలు ఎన్ని ఉన్నాయి భారతదేశంలో? చాలా ఉన్నాయి కదా. అలా ఒక్క క్షణకాలమో, ఒక రోజో, 2 రోజులో ఉంటేనే అది క్షేత్రం అయితే, అది గొప్ప ప్రాంతం అయితే, 2.5 ఏళ్ల పాటు ఉంటే ఈ ప్రాంతం ఏం కావాలి? గొప్ప ప్రాంతం. రెండవది, ఇక్కడికి వచ్చి ఏదో కాలం గడిపేసినట్టుగా గడపల. ఇక్కడికి రావడంతోనే రాముడికి రావణాసురుడికి వైరం ప్రారంభమని. రావణాసుడికి రాముడికి రాక్షసులకి వైరం లేదనుకోండి, వాళ్ళని ఎలా రాముడు చంపుతాడు? వాళ్ళని చంపకపోతే రావణాసుడికి ఎలా తెలుస్తుంది? తెలియకపోతే వాడు ఎందుకు వస్తాడు? వాడు వచ్చి సీతమ్మను చూచి మోహించి సీతని అపహరించకపోతే రాముడు వాడు ఎలా చంపుతాడు? రాముడే గనక రావణాసుడిని చంపకపోతే రామారాధన ఉండేదా? రామాలయం ఉండేదా? రామనామ జపం ఉండేదా? ఈ లోకంలో కాదు, అన్ని లోకములలో ఉండే అన్ని దేవతలు, అందరు దేవతలు కూడా రాముణ్ణి కీర్తించేంత గొప్ప సంఘటన జరిగేదా? కాబట్టి రామచంద్ర ప్రభువుకి కీలకమైన అంశములు ఇక్కడ ప్రారంభమయ్యాయి. ఇక్కడ ఉన్నప్పుడే శూర్పణఖ అనే ఒక ఆవిడ రాముణ్ణి చూచింది, మోహించింది. రాముడు చిన్నపాటి సరదా ఆడి తిరస్కరించాడు. లక్ష్మణస్వామి తిరస్కరించాడు. సీతను మింగేస్తే గొడవ తీరిపోతుందని సీతను మింగేయడానికి ఉద్యుక్తురాలైంది శూర్పణఖ. అది చూచి లక్ష్మణస్వామి కోపం వచ్చి దాని ముక్కు చెవులు కోసాడు. ఆవిడ వెళ్ళింది, నేను ఒక్కదాన్నేనా? నా వెనకాల 14,000 మంది ఉన్నారు, వాళ్ళకి ముక్కులు చెవులు ఉన్నాయని వాళ్ళందరినీ తీసుకొచ్చింది కదా. రామచంద్ర ప్రభువుకి గొప్ప ఉపకారం చేసిన ఆవిడెవరు అని అంటే, రామాయణంలో మన పెద్దలు ఇద్దరిని చెబుతారు. ఒకరు మందరాదేవి, మరొకరు శూర్పణఖాదేవి. వీళ్ళిద్దరూ మహోపకారకులయ్యా అని అంటారు. ఎందువల్ల? రామచంద్ర ప్రభువుని అయోధ్య నుండి అడవి దాకా పంపించిన ఆవిడ మందర. అడవిలో ఉండే రాముణ్ణి లంక దాకా నడిపిన ఆవిడ శూర్పణఖ. ఈ రెండూ లేకపోతే ఎట్లా సాగుతుంది రామాయణం కదా. అలా శూర్పణఖ మోహం, తిరస్కారం, రాక్షస సంహారం, ఇది విన్న రావణాసునికి కోపం. తద్వారా రావణాసుడు రంగంలోకి దిగడం, సీతమ్మను అపహరించడం, రామచంద్ర ప్రభు లంకకు చేరడం, రావణాసుని సంహరించడం, మళ్ళీ అయోధ్యకి చేరడం, పట్టాభిషిక్తుడు కావడం, రామరాజ్యాన్ని స్థాపించడం, రామావతారాన్ని పరిసమాపన చేసుకోవడం, ఇదంతా గడిచింది. రామావతారం పూర్తయిపోయింది. రామచంద్ర ప్రభు వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ నుండి జరిగిన కథ అది. ఈ రెండూ కూడా ఈ ప్రాంతానికి రామచంద్ర ప్రభుకు ఉండే సంబంధాన్ని తెలియచేసేవి. మరి దీనికి భద్రాచలానికి సంబంధం ఏముందో అనేది ఆశ్చర్యం కలుగుతుంది కదా. ఒక అద్భుతమైన ఘట్టం. 2.5 ఏళ్లలో చివరి రోజులలో కదా శూర్పణఖ వచ్చింది. ఆ 5-6 రోజులలో శూర్పణఖ రాక మునుపు 2.5 ఏళ్ల పాటు రామచంద్ర ప్రభు గారు సుఖంగా ఉన్నారు కదా. ఉన్నవారు కుటీరంలోనే ఖాళీగా కూర్చుంటారా? రామచంద్ర ప్రభు విల్లు సవరించుకుంటూ, సీతమ్మ వారి పూలు కుట్టుకుంటూ అలాగే ఉంటారా? సరదాగా ఈ ప్రాంతాలన్నీ వారు కలయి తిరిగారు, విహారం చేశారు. వనవిహారము అని అంటారు. అలా సీతారాములిద్దరూ కూడా నిత్యము వనవిహారం చేస్తూ ఉండేవారు ఈ పర్ణశాల ప్రాంతంలో ఉన్నప్పుడు. అలా ఒకనాడు పర్ణశాల ప్రాంతం నుండి దక్షిణం వైపుగా వనవిహారానికి బయలుదేరారు. ఏకదా దండకారణ్యే సంచరన్ పాదచారత అని బ్రహ్మపురాణంలో వేదవ్యాస మహర్షి చెబుతారు. అలాగా సీతారాములిద్దరూ కూడా వనవిహారం కోసం బయలుదేరారు. పొద్దున్నే కాస్త బాలభోగాన్ని తీసుకుని ఉంటారు, బ్రేక్ఫాస్ట్ చేసి ఉంటారు. మళ్ళీ మూట కట్టుకుని మళ్ళీ మధ్యాహ్నం దాకా ఎక్కడికన్నా నడిచి ఎండ నడిరెత్తికి రాగానే ఏ చెట్ల కిందో కూర్చుని ఆ కందమూలాలు తీసుకుని మళ్ళీ చీకటి పడే లోపుగా కుటీరాలకి చేరాలి, పర్ణశాలకి. ఇది కదా వనవిహారంలో ఉండే పద్ధతి. అలా ఒకనాడు ఈ ప్రాంతం దాకా వచ్చారు. నేటి పర్ణశాల ప్రాంతం నుండి ఇప్పుడు మనం కూర్చున్న ఈ భద్రాచల ప్రాంతం దాకా నడిచి వచ్చారు. అప్పుడు అది లేదు, ఇది లేదు. వచ్చిన వారు గోదావరి తీరం దాకా వచ్చేటప్పటికి సీతమ్మ తల్లికి బాగా అలసట కలిగి ఎక్కడైనా విశ్రాంతిని పొందాలి అనిపించింది. విశ్రాంతి పొందాలంటే ఎండలో నీడ కావద్దని, దూరంగా చెట్లు కనిపిస్తే ఆ చెట్ల నీడలోకి వెళదామని అందరూ కూడా చెట్ల నీడలోకి వచ్చారు. వారిద్దరూ కూడా చెట్ల నీడలోకి వచ్చారు.
ఆ చెట్ల నీడలో ఒక అద్భుతమైనటువంటి ఒక శిలాతలాన్ని చూచారు. కింద కూర్చోలేరు కదా, అడవిలో ఏ పురుగులు పుట్టలు ఉంటాయో తెలియదు కదా. అలా ఒక రాతి మీద కూర్చున్నారు. ఆ రాయి వీళ్ళిద్దరి కోసమే ఎవరో చెక్కి వీరి విశ్రాంతిని పొందడానికి వీలుగా చేసిన తలపల్లా ఉన్నది. శిలాతలము అని అంటారు. చాలా ఆశ్చర్యం కలిగింది సీతారాములిద్దరికీ కూడా. ఎవరో రాయిని వేసినట్టుగా, ఒక మంచం వేసినట్టుగా వేసి ఉంచారు. చుట్టూ ఉండే పొగడ చెట్లు, పొగడ పూలన్నీ రాలిపడి ఆ మంచం మీద, ఆ రాతి మంచం మీద, ఆ రాతి ఫలకం మీద ఒక పూల పక్క పరిచినట్లు అనిపించింది. చుట్టూ పొగడ చెట్టు మీరు ఎప్పుడైనా గమనించి ఉంటారు. చాలా పుష్పాలు పూస్తాయి, కొన్ని వందల పుష్పాలు పూస్తాయి. వందల పుష్పాలు రాలిపోతాయి, మనం కోయడానికి రావండి పొగడ పూలు. చెట్లు కొమ్మలు ఊపి కొంగు పట్టి సేకరించాలి తప్ప కోయడానికి ఉండేటట్టుగా ఉండవు. చిన్న చిన్న పూలు గోధుమ రంగులో తెల్లగా ఇంతంత ఉంటాయి, కానీ ఎంత సువాసన వస్తాయో తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. దాని గొప్పతనం ఎండిపోయినా మీరు పిండి చేసినా సువాసన వస్తుంది. అలాంటి పొగడ చెట్ల కింద రాయి ఉంటే పొగడ పూలన్నీ పడితే అక్కడ ఆ పొగడి పూల పక్కలా వేసి ఉంటే సీతారాములిద్దరూ అలసట తీర్చుకోవడానికి ఆ శిలాతలం మీద కూర్చున్నప్పుడు గొప్ప అనుభూతి, ఆనందము కలిగేవారికి. ఆశయిష్ట తదా తస్మిన్ రామ ప్రీతి సమన్విత. రామచంద్ర ప్రభుకి ఎనలేని ఆనందం కలిగింది. ఎంత ఆనందం కలిగింది అని అంటే, వైకుంఠంలో శేషతల్పం మీద పడుకున్నప్పుడు లక్ష్మీనారాయణులకు ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉన్నదో రాముడై పుట్టక మునుపు ఈ భగవంతుడికి. రాముడై పుట్టిన తరువాత అడవికి రాకముందు అయోధ్యలో అంతఃపురంలో హంసతూలికా తల్పం మీద పడుకున్నప్పుడు ఎంత హాయిగా, ఎంత సుఖంగా ఉన్నదో, అంత సుఖము, అంత ఆనందము ఇక్కడ ఆ రాతి మీద పడుకున్నప్పుడు కలిగాయి ఆ దంపతులిద్దరికి కూడా. చాలా ఆనందం కలిగి రామచంద్ర ప్రభు యొక్క హృదయం ఆనంద తరంగితమై ఆ శిలాతలాన్ని దీవించాడు. ఓ శిలాతలమా, ఓ శిలలో ఉండే జీవుడా, మాకింత ఆనందాన్ని కలిగించావు కదా, నీవు మళ్ళీ మహాత్ముడవై పుడతావు, నా భక్తుడవై తరిస్తావు అని దీవించాడు. శిలలో జీవులు ఉంటారా, కొండల్లో జీవులు ఉంటారా, రాళ్లల్లో జీవులు ఉంటారా అని మనందరికీ సందేహం కలగచ్చు. కానీ వైదిక విజ్ఞానం ప్రకారంగా కనిపించే, ప్రకృతిలో కనిపించే ప్రతి వస్తువులో భగవంతుడు, జీవుడు ఉంటారు. జీవశక్తి లేనిదే ఏది వస్తువు అనిపించుకోదు. ఇది వేదం చెప్పిన విజ్ఞానం. చెట్లు కూడా ప్రాణాలతో ఉన్నాయి, చెట్లు మాట్లాడతాయి, చెట్లకు దుఃఖం తెలుసు, సుఖం తెలుసు అని భారద్వాజ మహర్షి ఎప్పుడో చెబితే మన పెద్దలంతా నమ్మారు. ఒక మధ్యకాలంలో మనకి మాయరోగం వచ్చింది, నమ్మడం మానేశాం ఇతరుల పరిపాలన యొక్క ప్రభావం చేత. ఇదంతా నాన్ సెన్సు, న్యూ సెన్సు అన్నవాళ్ళు ఉన్నారు కదా. జగదీష్ చంద్రబోసు లాంటి మహానుభావులు మళ్ళీ చెట్ల మీద పరిశోధన చేసి చెట్లలో ప్రాణం ఉన్నది, చెట్లకి సుఖం తెలుసు, దుఃఖం తెలుసు అని చెబితే ఆహా అని నమ్ముతున్నాం కదా. ఇప్పుడు చెట్లల్లో, చేమల్లో, లతల్లో, పొదల్లో, బండల్లో, కొండల్లో అన్నింటా జీవం ఉంటుంది. వైదిక విజ్ఞానం తెలిసిన వారికి తెలుస్తుంది. కానీ ఆ రోజులలో కొంతమంది జీవులు, మహర్షులు కూడా తాము రాళ్లల్లా మారి, కొండల్లా మారి, శిలాతలాలుగా మారి తపస్సులు ఆచరించేవారు. తపస్సులకి భంగం కలగని రీతిలో. ఇదంతా విశ్వసించిన వారి హృదయాలకి బాగా తెలుస్తుంది. అలాగా ఆ రాతి మీద కూర్చున్న రామచంద్ర ప్రభు ఆ లోపల ఉండే జీవుణ్ణి గుర్తించి నీవు మళ్ళీ పుడతావని దీవించి పర్ణశాలకు వెళ్ళారు. వెళ్ళిన తరువాత శూర్పణఖ రావడం, కథ జరగడం జరిగింది. రామావతారం పూర్తయిపోయింది. రాముడు మళ్ళీ అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. వైకుంఠంలో ఉండే దేవుడిని శ్రీమన్నారాయణుడు అని అంటారు, లేదా శ్రీ మహావిష్ణువు అని అంటారు. మనం పరమాత్మ అని, పరబ్రహ్మము అని, పరమేశ్వరుడు అని రకరకాల మనం పేర్లతో పిలిచే ఆ పరమాత్మ ఆయన అక్కడ ఉంటాడు. ఆయనే మళ్ళీ కృష్ణుడిగా రావాలి, ఆయనే మరో అవతారం ఎత్తాలి. రామావతారం పూర్తయిపోయింది. ఈ శిలలో ఉండే జీవుడు మళ్ళీ మేరు దంపతుల కడుపున పుట్టాడు. మేరు పర్వతరాజు ఆయన భార్య మేనకాదేవి తపస్సు చేస్తే, బ్రహ్మ ప్రత్యక్షమైతే ఏం వరం కావాలి అని కోరుకోమంటే ఆ వరం కోరుకున్నారు దంపతులు. ఎంత గొప్ప వరం అంటే రామభక్తీక శరణం
రామార్చన రతం సదా కుల సంరక్షణార్థాయ దేహి పుత్రం అకల్మషం. రామావతారం అయిపోయిన తరువాత అన్ని లోకములలో రాముని యొక్క నామమే జరుగుతోంది. బ్రహ్మలోకంలో, సత్యలోకంలో మార్కండేయ మహర్షి ద్వారా ఎప్పుడూ రామకథనే వింటూ ఆనందిస్తున్నారు వాణీ హిరణ్య గర్భులు అని ఉమా సంహిత చెప్పింది. కైలాసంలో పరమశివుడు నందీశ్వరుని ద్వారా ఎప్పుడూ రామాయణం వింటూ ఆ పార్వతీ పరమేశ్వరులు ఆనందిస్తూ ఉపాసన చేస్తున్నారని ఉమా సంహిత చెప్పింది. వాళ్ళిద్దరే ఉపాసన చేస్తున్నారంటే లోకంలో అందరూ ఉపాసన చేస్తున్నట్టే కదా. అండ్ రామభూతం జగదభూతు రామే రాజ్యం ప్రశాసతి అంటాడు వాల్మీకి. లోకమంతా 14 లోకములన్నీ కూడా రామనామ ఉపాసనలో తరించే ఆ రోజులలో మేరు పర్వతరాజు అడిగాడు బ్రహ్మదేవుణ్ణి, అలా రాముణ్ణి కొలిచే ఒక కొడుకుని, మంచి కొడుకునివ్వా అని అడిగాడు. బ్రహ్మ వరమిచ్చాడు. త్రేతాయుగంలో దండకారణ్యంలో గోదావరి తీరంలో సీతారాముల వనవిహార సమయంలో వారిద్దరూ ఏ శిలాతలం మీదైతే కూర్చుని ఆనందించి అనుగ్రహించి మళ్ళీ పుడతావని దీవించారో ఆ శిలలో ఉండే జీవుడు మీ కడుపున పుడతాడు అని చెప్పారు. అలా రామభద్రుని యొక్క అనుగ్రహము, బ్రహ్మదేవుని యొక్క వరము, ఈ రెంటితో మేరు దంపతులు కుమారుడు పుట్టాడు. ఆ పుట్టిన పిల్లవాడి యొక్క గత జన్మ తెలిసినవాడు కావడం చేత బృహస్పతి మహర్షి ఆ పిల్లవాడికి రామభద్రుడని పేరు పెట్టారు. ఆ పిల్లవాడే భద్రుడు అని మనం పిలిచే మహర్షి. చాలా గొప్పవాడైన కారణజన్ముడు. ఆ పిల్లవాడు చిన్నప్పటి నుండి కూడా ఆటపాటలు మాని హరిధ్యానంలోనే గడిపే ఒక ప్రహ్లాదునిలా, ఒక ధ్రువునిలా, అలా ఒక గొప్ప భక్తిపరుడైన బాలకుడై ఉన్నాడు. ఇది తెలిసింది నారద మహర్షికి. ఆయనకి ఇలా బాలభక్తులంటే ఇష్టం. ఆయన వచ్చాడు. వచ్చి పిల్లవాడిని చూచి పిల్లవాడికి గత జన్మ రహస్యాన్ని చెప్పి, నీవు చాలా అదృష్టవంతుడు వీరా, రామానుగ్రహంతో పుట్టావు, నీకు ఈ జన్మ మళ్ళీ సంసార బంధాలు వెని తగలడానికి వీల్లేదు, నీవు మళ్ళీ రామ సాక్షాత్కారాన్ని పొంది తరించవలసిన గొప్ప జన్మ ఇది, కాబట్టి నేను మంత్రం చెబుతా, ఉపాసన చెయ్యి, రాముడు నీకు ప్రత్యక్షమవుతాడు. రామావతారం రాముడు మళ్ళీ ప్రత్యక్షమగుట అనేది చాలా అనన్య సాధారణమైన అంశం. అది నీకు ఆ యోగ్యత ఉన్నది అని దీవించాడు. ఆ భద్ర మహర్షి తపస్సు ప్రారంభించాడు. ఎక్కడ తపస్సు చేయాలి అని అనుకుంటే ఆ చిన్న పిల్లవాడి బుర్రకు తట్టిన గొప్ప ఉపాయం, ఎక్కడ నేను గత జన్మలో బండగా పడి ఉన్నానో అక్కడికే వెళ్ళి తపస్సు చేస్తే అడక్కపోయినా నా మీద ఆ రోజు కూర్చుని వరమిచ్చాడు కదా, ఇప్పుడు అడుగుతూ ఉంటే ఎందుకు రాడు దేవుడు అని మళ్ళీ ఈ ప్రాంతానికి వచ్చి, మీరు కూర్చున్న ప్రదేశానికి కుడివైపున చిన్న ఆలయం కనిపిస్తోంది, అందరూ మొక్కుతున్నారే, ఆ ఆలయ సమీపంలో గొప్ప తపస్సును ఆచరించాడని స్థానిక ఐతిహ్యం చెబుతోంది. అలాగా ఆ మహర్షి, ఆ పిల్లవాడు గొప్ప తపస్సును ఆచరించాడు. దేవతలు ఎన్నో పరీక్షలు పెడతారు, ఎన్నో టెస్టులు చేస్తారు వాళ్ళు. దేవేంద్రుడు కుర్చీ కాపాడుకోవడం కోసం చేసేటువంటి కాదండి అవి. వాడి యొక్క చిత్తశుద్ధిని, లక్ష్యశుద్ధిని పరీక్షించడం కోసం దేవతలు పరీక్షలు పెడతారు. వాటి ఎన్నింటికి లొంగకుండా తపస్సు సాగింది. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మ, నా వల్ల కాదురా, నా వల్లే పుట్టినా నా మాట వినడు, ఇప్పుడు ఉండివాడు, మళ్ళీ రాముడై భగవంతుడు కనిపిస్తే తప్ప తపస్సు మానడు, మనంతా వైకుంఠానికి వెళదాం పదండి అని వైకుంఠానికి వెళ్ళారు. వైకుంఠంలో ఉండే శ్రీమన్నారాయణమూర్తిని ప్రార్థన చేశారు. నారాయణం జగన్నాథం అనేకైర్ వేద పాఠకై. ప్రార్థన చేస్తే ఏం కావాలి అని అడిగాడు ఆయన. విషయాన్ని చెప్పారు. చాలా ఆనందం కలిగింది ఆయనకి. ఉన్నవాడు ఉన్నట్టుగా, ఉన్న పలంగా అంటానే మనం తెలుగులో, ఉన్నవాడు ఉన్నట్టుగా 4 చేతులతో ఉండేవాడు 4 చేతులతోనే బయలుదేరి రావడం ప్రారంభించాడు. మన సినిమాల్లోనో నాటకాల్లోనో బొమ్మల్లో చూచినట్టుగా పడుకున్నవాడు శంఖచక్రాలు మోసుకుంటూ పడుకోరండి. 4 చేతుల వాడు ఉంటాడు. శంఖచక్రాలు, ధనుర్బాణాలు, గదా పద్మాలు ఇవన్నీ కూడా దివ్యమూర్తులు అంటారు. అవన్నీ వస్తువులు కావు. 50 కేజీల బంగారంతో చేసిన చక్రం, 100 కేజీల బంగారంతో చేసిన గద అలా ఉండవు. అవన్నీ దివ్యమూర్తులు అంటారు. వారందరూ భగవంతుడు వెళుతూ ఉంటే, ఓహో ఈయన మళ్ళీ రాముడే కనిపించడం కోసం వైకుంఠాన్ని వీడి మళ్ళీ భూలోకానికి వెళుతున్నాడు కదా, కాబట్టి రాముడే కనిపించాలంటే మాకు ధనస్సు బాణం గుర్తులు కదా అని ధనస్సు బాణం రాముని వెంట బయలుదేరి. మరి 4 చేతులతో వెళుతున్నాడు. రాముడు ఆనాడు 2 చేతులతోనే ఉండేవాడు. 4 చేతులతో వెళుతున్నాడు కాబట్టి పై 2 చేతులు శంఖచక్రములకు నిలయములు కాబట్టి మేమిద్దరం వెళ్ళాలి అని శంఖచక్రాలు బయలుదేరాయి.
ఎంత ఇంగితములు అంటే కుడి చేతిలో చక్రము కాకుండా కుడి చేతిలో శంఖము చేరుతుంది. ఎందువల్ల తెలుసునా? భగవంతుడు సాక్షాత్కరిస్తున్నప్పుడు ఆయన ఏ కార్యం మీద పెడుతున్నాడో ఆ కార్యానికి తగినట్లుగా ఆయుధములు మారుతాయి. దుష్ట శిక్షణకు వెళుతున్నప్పుడు కుడి చేతిలో చక్రం చేరుతుంది. శిష్ట రక్షణకు వెళుతున్నప్పుడు కుడి చేతిలో శంఖం ఉంటుంది. ఇది నియమం. కాబట్టి భద్రాద్రిరాముని కుడి చేతిలో శంఖం ఉంటుంది, ఎక్కడ ఉండదు అలాగా. కుడి చేతిలో శంఖాన్ని పట్టుకుని ఆయన బయలుదేరారు. ఇవన్నీ చేరాయి. ఆ వైకుంఠంలో ఉండే పరమాత్మ రామచంద్ర ప్రభువు వలె, బ్రహ్మపురాణంలో వేదవ్యాస మహర్షి మాట, శ్రీమన్నారాయణుడు రాముని వలె వేషమును ధరించి వచ్చెను. ఇది తెలిస్తే తప్ప భద్రాచల క్షేత్రం యొక్క ఆంతర్యం మనకు అర్థం కాదు. అలా రాముని వలె కనిపించాడు. కనిపించడం కోసం బయలుదేరాడు. రాముడంటే ఒకడు కాడు, సీతమ్మ తల్లి పక్కనే ఉండాలి, లక్ష్మణస్వామి ఉండాలి. సీతారాములు చాలండి, లక్ష్మణస్వామి ఎందుకండి, భరతుడిని పెట్టామా, శత్రుఘ్నుడిని పెట్టామా, ఆయన ఎందుకండి అనుకున్నామా, రామా ఉపాసన మనకి తెలియనట్టు లెక్క. రాముడు ఒక్కడు చాలండి, సీతమ్మ దేనికండి, రాముడు పరాత్పరుడు కదా, పరమేశ్వరుడు కదా, పరమాత్మ కదా, శ్రీమన్నారాయణుడు కదా అనుకున్నామా, రామతత్వం తెలియనట్టు లెక్క. సీతారాములు కలిసి ఉండాలి, లక్ష్మణ సేవితులై ఉండాలి. ఇది పరిపూర్ణమైన ఆరాధన ఆగమని చెప్పింది. అలాగా లక్ష్మణస్వామి బయలుదేరారు. లక్ష్మణస్వామి అక్కడ ఉంటారు వైకుంఠంలో. ఆదిశేషువే మళ్ళీ లక్ష్మణస్వామిగా బయలుదేరారు. ఈ ముగ్గురు ప్రత్యక్షం అయ్యారు ఆ భద్ర మహర్షి ముందు. ఏం వరం కావాలి అని అడిగాడు. నాకు ఇంతకంటే వరం ఏం కావాలయ్యా, నిన్ను సేవించాలని తపస్సు చేశా, రామ దర్శనం ఆలసహ, నువ్వు కనిపిస్తావని నారద మహర్షి తాతగారు చెప్పారు. తపస్సు చేశా, నువ్వు కనిపించావు, అయిపోయింది. నేను చేసిన తపస్సుకి నీ యొక్క సాక్షాత్కారానికి సరిపోయిందయ్యా, నాకు ఏ కోరిక లేదు అన్నాడు ఆ మహర్షి. కాదురా, ఏదైనా కోరుకో, నువ్వు కోరుకుంటే తప్ప, నువ్వు కోరితే ఏదైనా వరం కోరుకుంటే తప్ప నేను ఇక్కడి నుంచి కదలను, నువ్వు వరం కోరుకోవాల్సిందే అని బతిమిలాడాడు ఆయన. బతిమిలాడించుకుంటున్నాడు ఈయన. ఈయనన్నాడు, ఓహో నాకు వరం ఇస్తే తప్ప కదలవా ఇక్కడి నుంచి, ఒక పని చెయ్యి, నువ్వు ఇక్కడే కదలకుండా ఉండే వరం నాకు ప్రసాదించు, ఇక్కడే ఉండవయ్యా. నేను తపస్సు చేశాను కాబట్టి నాకు కనిపించావు కదా, నా తరువాతి వారు తపస్సులు ఆచరించగలరా? కష్టం కదా. కళ్యాణం దగ్గర గంటా గంటన కూర్చోవాలంటేనే కింద కూర్చోలేం, కూర్చున్న వాళ్ళని కదలకుండా కూర్చోలేం, రకరకాల భంగిమల్లో కూర్చుంటాం, మనకేం తపస్సు సాగుతుంది? మన ప్రకృతి యొక్క ధర్మం అది, ఏం చేయలేం మనం కదా. మనకు కోరిక తీరిక కూడా ఉండదు. ఎప్పుడెప్పుడు ఈయన వదిలేస్తానా అని మీకు ఉండొచ్చు కదా. తీరిక, కోరిక, ఓపిక ఇవేమీ ఉండవు. నా తరువాత వారంతా ఇలా ఉంటారే, వాళ్ళ తపస్సులు ఆచరిస్తారు. ఒకవేళ తపస్సు కష్టపడి తపస్సు చేసినా నువ్వు ఇలా కనిపిస్తావని గ్యారంటీ, ఇంకో రకంగా కనిపిస్తావు కదా. అలా కాదయ్యా, నాకు ఇలా అనిపించావు కదా, చతుర్భుజాలతో, శంఖచక్రాలతో, ధనుర్బాణాలతో, వామాంకముందు సీతమ్మ తల్లితో, లక్ష్మణస్వామితో ఒక అద్భుతమైన రూపం కదా, ఇప్పటిదాకా ఎత్తని రూపం కదా, ఎవరూ సేవించని రూపం కదా, నా కోసమే వచ్చిన రూపం కదా. అనేనైవ ప్రసన్నేన రూపేణ మమ మూర్ధని. నా కోరిక నేను ఇక్కడ కదలకుండా పడుంటా. ఒకప్పుడు బండగా పడి ఉండేవాడిని కదా, బంగారంలా నన్ను మార్చావు, మళ్ళీ నన్ను బండగా చేసేయి, కొండగా చేసేయి, ఇక్కడే పడుంటా, నా మీద నువ్వు కదలకుండా ఉండు, ఇక్కడే నన్ను మోస్తూ నేను ఉంటా, నా మీద నువ్వు ఉండు, నా తరువాత వారంతా నేను సేవించి తరిస్తారు అని వరం కోరుకున్నాడు ఆయన. చాలా ఆనందపడ్డాడు భగవంతుడు. ఆ మహర్షి కోరిక మేరకు భద్రుణ్ణి అచలంగా మార్చి, అచలంగా మారిన భద్రాద్రి మీద, భద్రాచలం మీద రామచంద్ర ప్రభు ఇక్కడ కొలువుదీరి ఉన్నారు. ఇది చాలా పెద్ద క్షేత్ర చరిత్ర. నేను కొద్ది క్లుప్తంగా చెప్పాను. మన కౌంటర్లో పుస్తకాలు ఉంటాయి, బొమ్మలు వేసిన పుస్తకాలు కూడా ఉంటాయి. 100 రూపాయలు ఉంటుంది పుస్తకం, పెద్ద ఖర్చు ఏం కాదు. పిల్లలకి బాగా దానిలో ఉండే కథ, బొమ్మలు తెలుస్తుంది. అది దానిలో పూర్తి సమాచారాన్ని చూడండి. ఇలా రామచంద్ర ప్రభు వైకుంఠము నుండి దిగి వచ్చిన అవతారం కాబట్టి, రాముని వలె భగవంతుడు నేరుగా కనిపించిన రూపం కాబట్టి, ఇక్కడ ఉండే రాముణ్ణి వైకుంఠరాముడు అని పిలుస్తారు. వైకుంఠరాముడు అంటే ఆనాడు అయోధ్యారాముడు ఎందుకన్నాం మనం, అయోధ్యలో అవతరించిన రాముడని. వైకుంఠరాముడు అంటే వైకుంఠము నుండి నేరుగా దిగిన అవతారము అని వైకుంఠరాముడు అని పేరు.
ఈ భద్రాద్రి రాముడికి ఉండే ఒక 3 పేర్లు అద్భుతములైన పేర్లు, ఉపాసనాత్మకములైన పేర్లు, తెలియవలసిన పేర్లు, తెలిస్తే చరిత్ర అంతా మనకి మళ్ళీ కదలకుండా ఉండేటట్టుగా ఏర్పరిచిన పెద్దలు నిర్ణయించిన పేర్లు. ఒకటి వైకుంఠరాముడు అని, దీనివల్ల రాముని యొక్క ఆవిర్భావం మనకు తెలుస్తుంది. రెండవది ఓంకారరాముడు అని, ఓంకారరాముడు అనడం వల్ల ఏం తెలుస్తుంది? రాముడు మధ్యలో కాక రాముడు ఒక ప్రక్క ఉండి, మధ్యలో సీతమ్మ తల్లి ఉండి, ఎడంవైపు లక్ష్మణస్వామి ఉంటారు. అకార ఉకార మకారములకు సరియైన ప్రతీకగా ఉండే క్షేత్రం కాబట్టి ఇక్కడ రాముణ్ణి సేవిస్తే ఓంకార ఉపాసన, ఉద్గీత ఉపాసన చేసిన ఫలం లభిస్తుంది. కాబట్టి భద్రాద్రి నిలయం రామం నత్వా పాపై ప్రబుచ్యతే, బ్రహ్మపురాణ వాక్యం. కాబట్టి ఇక్కడ ఉండే రామచంద్ర ప్రభుని ఓంకార రాముడు అని పిలుస్తారు. ఇలా ఈ ఓంకార రామత్వం గురించి చెప్పుకోవాలంటే మళ్ళీ మనం గంట చెప్పుకోవచ్చు, అంత అద్భుతమైన అంశాలు. పక్కన పెడదాం. మరొక 3వ పేరు, అద్భుతమైన పేరు ఒకటి ఉంది. ఇక్కడ సీతమ్మ తల్లి ప్రధాన దైవం. కారణం, గర్భాలయంలో మూలస్థానంలో మధ్యలో కూర్చున్నావిడ ఆవిడ. ఎవరు గర్భాలయంలో మధ్యలో ఉంటారో వారు ప్రధాన దైవముగా పరిగణించబడతారు శాస్త్రీయం ప్రకారంగా. ఇక్కడ సీతమ్మ తల్లి మధ్యలో ఉంటుంది. కాబట్టి రామచంద్ర ప్రభువుని కేవలం శ్రీరామచంద్ర ప్రభు అనకుండా సీతారామచంద్ర స్వామి అనడంలో కారణం అదే. ఇక్కడ సీతమ్మ తల్లిని కేవలం సీతాదేవి అనో సీత అనో అనరు, సీతా మహాలక్ష్మి అని పిలుస్తారు. ఈ పేరు మనకి బాగా ప్రసిద్ధం కదా. జానపదాలు, సినిమాలు, నాటకాలు, కీర్తనలు చాలా వచ్చాయి. ఆ సీతామహాలక్ష్మి అని పేరు రావడానికి మూలస్థానం మన భద్రాచల దివ్యక్షేత్రమని పెద్దల యొక్క ఉవాచం. అలా సీతమ్మ తల్లి సీతామహాలక్ష్మిగా కొలువు తీరి ఉన్నది. సీతామహాలక్ష్మి నాథుడైన రామచంద్ర ప్రభు ఇక్కడ రామనారాయణుడు అనేటువంటి గొప్ప రూపంతో వేయించేసి ఉన్నాడని పెద్దలంతా రామచంద్ర ప్రభువుని సేవించారు, తరించారు, ఉపాసించారు.